నమస్తే, వెల్కమ్ టు డివై న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. వాతావరణ శాఖ మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ రాహుల్ తో కలిసి ముందస్తు చర్యల్లో భాగంగా ధూప్ సింగ్ తాండా యొక్క కాస్వేను మరియు పోచారం డ్యాం ను పరిశీలించారు. ఎస్ఐలు, సిఐలు అందరూ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ కంట్రోల్ రూమ్ ను 918712657888 ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి 4 క్యూఆర్టీ పార్టీలు మొత్తం 60 మంది సిబ్బందితో జిల్లా పోలీసు కార్యాలయం నందు సిద్ధంగా ఉంటారు అని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోణ సిఐ రాజశేఖర్ రెడ్డి, హవేలీ గణాపూర్ ఎస్ఐ నరేష్, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గమాత ఆలయం వద్ద నీటి ప్రవాహం పెరుగుతున్నందున అక్కడ ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాల్లో పికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 11 ప్రమాదకర ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పికెట్లు ఏర్పాటు చేశారు. మనకు నెక్స్ట్ 72 గంటలు మనకు వాతావరణ శాఖ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే విధంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు కలెక్టర్ గారితో వచ్చి ఫీల్డ్లో ఉండి అన్ని ప్రాంతాలను సందర్శిస్తున్నాము. దీనిలో భాగంగా మా ఎస్హెచ్ఓస్ అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉండాలి, సిఎస్ సర్కిల్ ఆఫీసర్లో అందరూ ఎక్కడ వరకు అక్కడ ఉండాలి అని చెప్పాము. దాంతోపాటు వాళ్ళకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. దీంతోపాటు మన హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్లో కూడా మనకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. ఆ కంట్రోల్ రూమ్ కూడా మన కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్, దాంతోపాటు స్టేట్ కంట్రోల్ రూమ్తో టచ్లో ఉండి ఎటువంటి అవాంఛనీయ పరిస్థితుల్లో మన వాళ్ళు ఇమీడియట్గా పోయేటట్టు కూడా మనం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు హెడ్ క్వార్టర్లో క్యూఆర్టీ టీమ్స్ అంటే క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా 3 ఉన్నాయి. అవి కూడా అందులో సిబ్బంది 60 మంది దాకా ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు వెహికల్తో రెడీగా పెట్టాము. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా ఆదుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఇబ్బంది ఏంటంటే ఎవరు బయటకు రావద్దు, అవసరం ఉంటే తప్ప. ఎక్కడన్నా లో లెవెల్ కానీ ఏమైనా ప్రవాహాలు పొంగినా కూడా ఇమీడియట్గా మాకు డైల్ అన్నట్టు కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మనం కూడా రష్ అయిపోయి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది చూడడం జరుగుతుంది. ప్రస్తుతానికి 11 ప్లేసుల్లో మనకు లో లెవెల్ ఏరియాస్ మనం గుర్తించాము. అక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా అక్కడ పికెట్లు ఏర్పాటు చేస్తున్నాము. దాంతో అప్పుడు బ్యారికేడింగ్ చేస్తున్నాము. సో ప్రజలు కూడా అట్లాంటి ప్లేస్ ఉన్నప్పుడు గమనిస్తే మనకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము.